ఆ దానాల ఫలితంగానే బలి చక్రవర్తి పాతాళ లోకానికి రాజయ్యాడట. దానానికి ఉన్న ప్రాధాన్యత. గత జన్మలో వేశ్యాలోలుడైన బలి తను మరణించే సమయంలో శివుడికి తన చేతిలో ఉన్న వస్తువులతో నివేదన చేస్తున్నట్టు ఊహించుకున్నాడు. దీంతో అతనికి 3 గంటల పాటు ఇంద్ర పదవిని చేపట్టే అవకాశం వచ్చింది. అలా 3 ఘడియలు పూర్తయ్యాక అతన్ని నరకంలో శిక్షించవచ్చని చిత్రగుప్తుడు చెప్పాడు. అది విన్న అతనికి తాను చేసిన పనులెంత ఘోరమైనవో అర్థమైందట. అప్పుడు కేవలం ఊహకే ఇంత మంచి ఫలితం వచ్చింది కాబట్టి నిజంగా దానం చేస్తే ఎలా ఉంటుందోనని అనిపించింది. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సర గణాలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోనుడిని ఇంద్రలోకానికి తీసుకెళ్లారు. ఇంద్ర సింహాసనంపై కూర్చున్న వెంటనే వరుసబెట్టి మహర్షులందరికీ దానం చేయగా సంతోషంతో అతన్ని వారంతా ఆశీర్వదించారట. ఆ తరువాత అక్కడికి వచ్చిన ఇంద్రుడు అన్నిటినీ దానం చేసిన వేశ్యాలోలుడిపై కోపంగించుకున్నాడు. ఆ పాపిని నరకానికి తీసుకెళ్లమని ఆదేశించగా చిత్రగుప్తుడు అతనికి అది అవసరం లేదని మరు జన్మలో అతడు బలి చక్రవర్తిగా జన్మిస్తాడని చెప్పాడు. అయితే గత జన్మలో చేసిన పాప ఫలితంగా రాక్షస రాజుగా జన్మిస్తాడని చెప్పాడట. ఆ దాన ఫలితంగా అతను బలి చక్రవర్తిగా భూమిపై అవతరించి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల రూపేణా 3 లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొంది పాతాళలోకానికి రాజయ్యాడు. దానానికి ఉన్న ప్రాధాన్యత. హిందూ ధర్మశాస్త్రం దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కర్ణుడి దాన గుణం కారణంగానే ఆయనను దాన కర్ణుడని పిలుస్తారు. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో ఎంత పంచుకుంటే సంపద అంత పెరుగుతుందని చెబుతారు. దానం గురించి గొప్పలు చెప్పకూడదని అంటారు. ముఖ్యంగా కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. అలాగే బలి చక్రవర్తి గురించి మనకు తెలిసిందే. ఆయన గురించి ఎంతటి గొప్ప ధనవంతుడో అందరికీ తెలిసిందే. తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా బలి చక్రవర్తి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల భూమిని దానం చేసి గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. బలి చక్రవర్తికి శ్రీ మహావిష్ణువుకే దానం చేసే అవకాశం రావడానికి గత జన్మలో చేసుకున్న పుణ్యమేనట. బలి చక్రవర్తి గత జన్మలో ఒక దరిద్రుడట. దేవునిపై ఏమాత్రం నమ్మకం ఉండేది కాదట. నాస్తికుడిలా ఉంటూ వేద పండితులను, దేవతలను నిత్యం దూషిస్తూ ఉండేవాడట. అలాంటి బలి చక్రవర్తి తదుపరి జన్మలో ఏకంగా శ్రీ మహావిష్ణువుకి 3 అడుగుల దానమిచ్చి అతను బలి చక్రవర్తిగా అవతరించాడు. చిరంజీవిగా ఏకంగా పాతాళ లోకానికే రాజై నిలిచాడు. దానం గొప్పతనం గురించి ఇంకా చెప్పాలంటే కేవలం దానం చేసినట్టు ఊహించినందుకే ఇంద్రుడికి ఆ పదవి దక్కిందట. అలాంటిది మనం మంచి మనసుతో దానం చేస్తే కలిగే ఫలితాలు గొప్పగా ఉంటాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.